నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నాయకులు పార్టీల నుంచి వలసపోవటం లేదంటే అధికార పక్షం అయిపోవటం చాలా సాధారణం అయిపోయిన రోజుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు అధికారంలో వైసీపీ నుంచి ఏకంగా 8-9 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్తారన్న చర్చ జరుగుతుంది. ఇవాళ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు అలాగే బీదా మస్తానరావు గారు అటు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి రెండుకి కూడా రాజీనామా చేశారు. అనేక మంది ఇంకా 7-8 మంది దాకా అదే లైన్లో ఉన్నారన్న వార్తలు వస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఈ ధోరణి ఎందుకు కొనసాగుతున్నది? ఇది ఇవాళ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పోవటం కాదు, గతంలో అనేక పార్టీల నుంచి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఈ సమస్యను చాలా పెద్ద ఎత్తున ఎదుర్కొంటూ ఉన్నాయి. అధికారం లేని చోట రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి కనపట్లేదు. దీనికి ఎన్నికల్లో డబ్బు ప్రభావం కారణమా లేకపోతే నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణం అన్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు నారాయణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కృష్ణాంజనేయులు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో ఉన్నారు. నారాయణమూర్తి గారు, జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏదో కొత్తగా ఇవాళ ఏదో వైసీపీ నుంచి వెళ్తున్నారని కాదు, కానీ గతంలో అన్ని ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారులు రాగానే బీఆర్ఎస్ నుంచి ఇటు వస్తూ ఉన్నారు. ఏపీలో గతంలో వైసీపీ అధికారులు ఉంటే కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు వైసీపీ నుంచి వెళ్ళారు. ఇది అన్ని చోట్ల జరుగుతోంది. అయితే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకి అంటే నా చర్చ ఇవాళ వాళ్ళు ఎందుకు వెళ్ళారు, సరే వెళ్ళేవాళ్ళు ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారిని 4 మాట్లాడవచ్చు, లేదంటే కొంతమంది నిశ్శబ్దంగా వెళ్ళొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ ఈ ధోరణి ప్రాంతీయ పార్టీల ఉనికి ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే పార్టీలు అసలు అధికారం లేకపోతే నడవలేకపోతున్నాయా? పార్టీల్లో నాయకులు ఎందుకు అంత వేగంగా షిఫ్ట్ అవుతున్నారు? ఏంటి మీ అబ్జర్వేషన్? నారాయణమూర్తి గారు మీట్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఇవాళ ఇప్పుడు ఒక పార్టీ నారాయణమూర్తి గారు మళ్ళీ మ్యూట్లోకి చెప్పండి చెప్పండి చెప్పండి. వినపడుతుంది. యాక్చువల్ గా ఇప్పుడు ఒక పార్టీ నమ్ముకున్నప్పుడు అది పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. ఇవాళ పార్టీ నమ్ముకుని ఉన్నప్పుడు పార్టీ పవర్ లో లేకపోతే వేరే పార్టీ వెళ్ళిపోవడం, పవర్ లో ఉన్నప్పుడు మళ్ళీ దానికి రావడమో లేదంటే వేరే పార్టీ నుంచి రావడమో, ఇవన్నీ సత్సాంప్రదాయం కాదని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ప్రజలకి అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ పార్టీ కానివ్వండి, ఈ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, నా పార్టీ మా పార్టీ అయినా కావచ్చు, లేదంటే వేరే పార్టీ అయినా కావచ్చు, అది సాంప్రదాయం కరెక్ట్ కాదు. పక్క రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే జరుగుతా ఉంది. వాళ్ళ బీఆర్ఎస్ ఉంది, బ్రహ్మాండమైన ప్రతిపక్షంగా ఉంది అక్కడ. తర్వాత బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా ప్రలోభాలు గురి చేసి తీసుకుంటున్నారా, లేదంటే వాళ్ళ స్వభావం పోతున్నారా, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ప్రలోభాలు గురి చేసి కొంతమంది తీసుకుంటా ఉన్నారు, భయపెట్టి కొంతమంది తీసుకుంటా ఉన్నారు. తర్వాత కేసులు ఇవన్నీ పెడతామని చెప్పేసి బెదిరించి కొంతమంది తీసుకుంటా ఉన్నారు. ఇవి ఇతర పదవుల ఆశ చూపా, లేదంటే డబ్బు ఆశ చూపా, లేదంటే ఇంకా ఏమైనా. అంటే మీ దగ్గర నుంచి కాదు నారాయణమూర్తి గారు, ఇవాళ ముఖ్యంగా మోపిదేవి గారు అత్యంత ఆప్తులుగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులుగా ఉన్న వాళ్ళల్లో నాకు గుర్తుండి, సరే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా వెళ్ళిన పరిస్థితి కాదు, కానీ వెళ్తారన్న వార్తలు అయితే వస్తున్నాయి. మోపిదేవి గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఆల్మోస్ట్ కుటుంబ సభ్యుల్లాగానే ఉంటారని చెప్పి చెప్తారు బయట. మరి ఇలాంటి వాళ్ళు కూడా వెళ్తున్నారంటే దీనిలో సరే మీరు వాళ్ళ స్వార్థం కోసం అనొచ్చు, లేదు బెదిరించారనొచ్చు, కానీ నాయకత్వ లోపం, నాయకుడు ఇముడ్చుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయి? వాళ్ళు ఎవరు పెద్దగా విమర్శ చేయలేదు. మోపిదేవి గారు అయితే నేను చిల్లర మాటలు మాట్లాడని చెప్పేశారు. ఏంటి కారణాలు ఏమై ఉండొచ్చు? నేను అదే చెప్తాను. ఇప్పుడు మోపిదేవి గారు అత్యంత లాయల్ గా, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఎక్కువ గౌరవం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా మొదటి నుంచి ఇప్పుడే కాదు ఆయనకి పెద్దపేట వేస్తా ఉన్నారు. ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, లేదంటే మినిస్టర్ ఇవ్వడం కానివ్వండి, అదే విధంగా అత్యున్నతమైన
మంత్రి ఇవ్వడం జరిగింది. అత్యున్నతమైన పదవి రాజ్యసభ మన భారతదేశ రాజకీయాల్లో. ఓకే. మరి పార్లమెంటరీ వ్యవస్థలోనే గొప్ప స్థాయిని కల్పించడం కానివ్వండి. అదే ఆయనకే కాదు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నేనైతే వినలేదు. ఓకే, ఇక స్పెక్యులేషన్స్ ఇవాళకి అధికారికంగా వెళ్ళిందైతే మోదీదేవ్ గారు, బీదా మస్తాన్ రావు గారు అయితే అధికారికంగా రిజైన్ చేశారు సార్. ఇంక మిగతా వాళ్ళ గురించి మన పేర్లు ప్రస్తావన పెద్దగా అనవసరం, బట్ చెప్పండి. అవును అవును అవునండి, అవును అవును. సో ఎవరికి ఇప్పుడు బీసీకి చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అయినా కానివ్వండి, అది కాంగ్రెస్ అంటారా మీరు, బీజేపీ అంటారా, జాతీయ పార్టీలు, అదేవిధంగా లోకల్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీలు కానివ్వండి, ప్రాంతీయ పార్టీలు, ఏ పార్టీలోనూ కూడా బీసీ ఎస్సీలకి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన ప్రాధాన్యత. ఇప్పుడు నువ్వు అంటే ఒకేసారి నలుగురు బీసీలకు ఒకేసారి మరి బీదమస్తానరావు గారు కానివ్వండి, లేదంటే కృష్ణ గారు కానివ్వండి, మోపిదేవ్ గారు కానివ్వండి, అదే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, ఎస్సీ మరి బాబురావు గారు కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే సహజంగా గత పాలకులు చరిత్రలో చూస్తే ఒకసారి మనం అసలు ఒక్క బీసీ కూడా మనం ఇవ్వాలంటే ఆ మొత్తం పార్టీ చరిత్రలోనే కొన్ని దశాబ్దాల్లో కూడా ఇచ్చిన కార్యక్రమం కూడా జరగని పరిస్థితుల్లో మన పార్టీ సామాజిక న్యాయం, అందరూ బాగుపడాలి, అందరూ రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. లేకుంటే మనం వీళ్ళు కూడా ఊహించలేం కదండి. బాబురావు గారికి ఇచ్చారు, ఒకేసారి నలుగురు బీసీలకు ఇవ్వడం కానివ్వండి. అసలు కూడా అందరూ ఏ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలో చేయలేదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి నారాయణమూర్తి గారు. రఫీ గారు, మొత్తానికి పనిచేసుకున్నారు అని వార్తలు, ఇది నిజమా? ఇద్దరైతే వాళ్ళు రాజీనామా చేశారు, ఇంకొక 6-7 దాకా ఖచ్చితంగా మొత్తంగా నలుగురు తెలుగుదేశంకి, నలుగురు బీజేపీకి వెళ్తారన్న వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అందులో కూడా కేటగిరీ కాస్త వ్యాపార నేపథ్యం ఉన్న వాళ్ళు బీజేపీకి వెళ్తారు. పూర్తి స్థాయి రాజకీయం, ఇప్పుడు మోపిదేవ్ గారు కానీ, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు పెద్ద వ్యాపారాలు, ఇండస్ట్రియలిస్టులు కాదు, వాళ్ళు మామూలు సాధారణ రాజకీయ నాయకులు. అలాంటి వాళ్ళు తెలుగుదేశంకి వస్తారన్న ఇది పడుతుంది. సరే, కొత్త ఇప్పుడు ఒక ధోరణి ఏంటంటే రాజ్యసభకు వీళ్ళు రాజీనామా చేయాలి. ఇది మర్జర్ కాదు, ఏదో 11 మందిలో 8 మందో 9 మందో 2/3 వెళ్ళిపోయి రాజ్యసభ పక్షం మర్జింగ్ కాదు, 2 పార్టీల్లోకి వెళ్ళబోతున్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. రాజీనామాలు చేసి మళ్ళా వాళ్ళకి అవకాశాలు ఇస్తారన్నారు. దీని గురించి మీరు మాట్లాడే రఫీ గారు చెప్పండి. అంటే పార్టీలు ఏదైనా సరే, ఇప్పుడు ఆ పార్టీ నుంచి రావచ్చు, మీరు వాళ్ళు విమర్శ చేయొచ్చు, కానీ ఈ ట్రెండ్, ఈ ధోరణి ముఖ్యంగా గత 10-15 ఏళ్లుగా మరింత ఎక్కువ అవుతుంది. వ్యక్తిగత కారణాలని చెప్పనివ్వండి, లేదు పదవులకు రాజీనామాలు చేయకుండా చేరినా, లేదు రాజీనామాలు చేసి చేరినా ఒకటే ఇది కనపడుతుంది. అధికార పక్షంతో ఉండకపోతే ఏదో వాళ్ళ ఇబ్బందా, లేకపోతే ఏంటి లాభం పొందాలన్నా ఎలా అర్థం చేసుకోవాలి? రఫీ గారు, సయ్యద్ రఫీ గారు మ్యూట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి రఫీ గారు. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి రఫీ గారు. ఇప్పుడు ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి నాయకులు మారటం రావటం మనం చూస్తా వచ్చాం. అది సర్వసాధారణంగా జరుగుతున్నది భారతదేశ రాజకీయాలు. అయితే ఇప్పుడు మనం చర్చిస్తున్న అంశం ఏంటంటే, ఇద్దరు రాజ్యసభ మెంబర్లు రాజీనామాలు చేశారు. అవును, రాజీనామాలు చేసి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అది వాళ్ళ హక్కే కదా? హక్కే కాదండి, వాళ్ళ హక్కు కాదంట్లా. కారణాలు ఏంటి? అదే ఆ కారణాలకే వస్తా. ఓకే. కాబట్టి వాళ్ళు పద్ధతి ప్రకారంగానే రాజీనామా చేశారు, మళ్ళీ వాళ్ళు కోరుకున్న పార్టీలోకి వెళ్తారు. ఓకే. అయితే ఎందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు మన చర్చ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 19లో ఓడిపోయింది. అప్పుడు కూడా 4 రాజ్యసభ మెంబర్లు బీజేపీ వైపుకి వెళ్ళారు. కానీ తెలుగుదేశం పార్టీ స్ట్రక్చరల్ గా జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఒక పటిష్టమైనటువంటి పార్టీగా నిలబడింది. నాయకుడి మీద విశ్వాసం కార్యకర్తలు.
చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాడు, మనం ఆయనతో కలిసి పని చేద్దాం, మనం ఆయనతో కలిసి పోరాటాల్లో పాల్గొందాం, మనం ఆయనతో కలిసి ఎన్ని త్యాగాలను చేద్దాం అనేటువంటి ఒక స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు గారు ఆ ఓడిపోయిన తర్వాత కూడా ఇచ్చాడు. ఓకే. అది పనిచేసింది, అధికారంలోకి వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉందంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఏమైతే ప్రతిపక్షాల మీద విమర్శలు చేశాడో ఓకే. అవి గాలి వదిలేసి ఆయనే ఇప్పుడు అవి వాటిని పాటిస్తున్నారు. ఓకే. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసి హైదరాబాద్ వెళ్ళిపోతారని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, లోకేష్ ని విమర్శించారు. ఓకే. కానీ ఇప్పుడు ఆయన చేస్తుంది ఏంటి? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటున్నాడు. ఒకటి. ఓకే. 2, 4-5 సీట్లు నీ దగ్గర నుంచి లాగేస్తే నీ ప్రతిపక్ష నాయకుడు హోదా పోద్దని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. మరి వాళ్ళు ఆయన చేస్తుంది ఏంటి? 11 సీట్లు ఉంటే నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలి అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే భద్రత ఉందో దాన్ని తగ్గించాడు ఆయన. ఓకే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది భద్రత, ఆ భద్రత తగ్గిస్తే చంద్రబాబు నాయుడు కోర్టుకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి ఎస్కాట్ ఏదైతే ఉందో ఓకే. దాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? జూన్ 3వ తారీఖు నాడు నాకు 980 మంది సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు నాకు ఇవ్వండి అని చెప్పి. రఫీ గారు నేనేమన్నానంటే, సరే రాజకీయ ఇక్కడ నేను చెప్పనివ్వండి. ఈ తర్వాత 164 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేశారు. ఓకే. ఓకే. ఇవన్నీ చూసి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓహో ఇతని నాయకత్వంలో మనం ముందుకెళ్ళలేము, ఓకే. ఓకే. పెట్టి సామర్థ్యం చేస్తున్నారు. అప్పుడు వెళ్ళేటప్పుడు బీజేపీలోకి వెళ్ళేటప్పుడు రైట్. వెనక్కి వెళ్ళడానికి వెళ్ళాడా? నారాయణమూర్తి మిస్టర్ నారాయణమూర్తి నువ్వు మధ్యలో కాదు, అప్పుడు ముందు నారాయణమూర్తి గారు కొంచెం ఏమన్నా అతను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. కరెక్ట్. మీరు కంటిన్యూ చేయాలి. అతను మధ్యలో మాట్లాడితే నేను బూతులు మాట్లాడలేదు. వద్దు, మన స్థాయికి అది తగ్గదు, మాట్లాడండి గారు. అతన్ని నోరు కట్టేసుకోమని. రైట్. నేను చెప్పాను, నీ సంస్కృతి అది కదా. కాదు రఫీ గారు, నేను ఆపేదండి, మీరు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఎవరు నగ్న వీడియోలు ఎవరు తీసి చూపిస్తున్నారు? రఫీ గారు డివేట్ కావద్దు, ఒక్క నిమిషం. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. అది కాకుండా నేను ఇంకో పాయింట్ చెప్తా. రెండోది ఏంటంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన వారసుడుగా ఆ పార్టీ పెట్టుకుని వెళ్ళాడు. మొదట్లో 18 ఉప ఎన్నికలు వస్తే 16 గెలిచాడు. 2014లో 67 సీట్లు గెలిచాడు, 9 పార్లమెంట్ సీట్లు గెలిచాడు. అయితే ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సరే నెక్స్ట్ విశ్వాసం వచ్చింది. 19లో ఇతను అధికారంలోకి వస్తాడని అతనితో ర్యాలీ అయ్యారు. సరే 19లో అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతని పరిపాలన పోకడ, ఇతని పద్ధతులు చూసిన తర్వాత ఏంటి ఇలా చేస్తున్నాడు అని కంటిన్యూ అయ్యారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా అతనిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో మోపిదేవి వెంకటరమణ లాంటి లాయలిస్టులు, ఏలూరు ఆళ్ల నాని లాంటి లాయలిస్టులు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడిపోతున్నారు. కాబట్టి ఇతనితో మనం కంటిన్యూ అయితే మన రాజకీయ భవిష్యత్తు సున్నా అయిపోతుంది. రైట్. రఫీ గారు టైం తక్కువ ఉంది. చంద్రబాబు గారు మాట్లాడారు, నా టైం తక్కువ ఉంది, మన్నించాలి. మళ్ళీ వస్తా, మీకు టైం ఇస్తాను. ఒకటే మాట, ఇతను ఒక సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఇతనికి ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు అనేటువంటి అభిప్రాయం. నేను ఇంకో మాట చెప్తా. 3 నెలల తర్వాత చూడండి, 6 నెలలు అయ్యేటప్పటికి ఎమ్మెల్యేలు కూడా ఉండరు ఆ పార్టీలో. ఇప్పటికే మీరు తలుచుకుంటే రేపు పొద్దుటికే ఉండరు సార్, ఇది కామన్. దానిలో కాదట్లా, మేము తలుచుకోవట్లా, వాళ్ళందుకు వాళ్ళే వస్తున్నారు. అలాగే సార్, పోతులు సునీత ఉంది, ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.
ఒకసారి విల్సన్ గారు మీరు గతంలో కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా కాంగ్రెస్ లో పనిచేశారు, వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఇది సరే, ఇప్పుడు ఎంపీల్లో రాజ్యసభ సభ్యుల్లో కాస్త రెగ్యులర్ రాజకీయం వాళ్ళేమో టీడీపీ వైపు, కాస్త పారిశ్రామిక కాంట్రాక్టులు పెద్ద పెద్ద ఇవి కావాల్సిన వాళ్ళు బీజేపీ వైపు పోతారని ఒక చర్చ. జరుగుతుందా, ఎంతమంది పోతారు మనం చూడాలి, ఎందుకంటే ఈ లిస్టులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. సో ఇది మర్జర్ కాదు, వీళ్ళకి మరి హామీలు ఇస్తున్నారా మళ్ళీ ఎందుకంటే దీనిలో ఇంకొక కోణం కూడా వినపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటిదాకా బీజేపీ కాస్త భయపడటానికి కారణం ఏంటంటే రాజ్యసభలో అతనికి ఉన్న బలం. ఆ బలం ఉన్నంతకాలం రాజ్యసభలో బీజేపీకి మద్దతు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకోరు. ఇప్పుడు ఈ వ్యూహంతో వీళ్ళని రాజీనామా చేయించి తిరిగి మళ్ళా, ఎందుకంటే థంపింగ్ మెజార్టీ కూటమికి ఉంది కాబట్టి వీళ్ళతో మళ్ళా వీళ్ళనే రాజ్యసభకి రీనామినేట్ చేసుకుంటే మళ్ళా ఎన్నికయ్యేట్టుగా చేసుకొని ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల్లోనూ మరొక దానిలోనూ, లేకపోతే ఇంకా ఆయన సపోర్ట్ అవసరం లేకుండా బీజేపీ ముందుకెళ్లే అవకాశం ఉందని కూడా చర్చ నడుస్తూ ఉంది. ఏంటి బీజేపీలోకి కూడా వస్తున్నారా, తీసుకుంటున్నారా, ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు రఫీ గారికి, అదేవిధంగా శ్రీరామ్మూర్తి గారికి, ఆంజనేయులు గారికి, చూస్తున్న కూడా ఇది అనూహ్యమైన పరిణామాలు ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది ఆయనకి ఇదే చివరి ఎన్నికలు, మళ్ళీ ఆయన ఎన్నికల్లో ఆయన పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుందని నేను ఎన్నికల ముందే మీడియాలో చెప్పా. అదే సమయంలో అంటే దీనికి కారణం ఏంటంటే 100% క్యాడర్ కాదా, వైసీపీలు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది సీనియర్ లీడర్స్ కానీ, లేకపోతే ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ కదా, ప్లస్ 39% ఓట్ షేర్ కూడా ఉంది. చిన్న పార్టీ ఏం కాదు, సీట్లు తగ్గినాయి, ఓట్ షేర్ కూడా ఉంది. కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, ఆ యాటిట్యూడ్ తో విభేదించిన వాళ్ళు అక్కడ ఉండలేకపోతున్నారు. అంటే అధికారం ఉన్నంత వరకు వాళ్ళు ఏంటంటే సీఎం హోదా ఉంది కదా, అధికారం ఉంది కదా, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల తర్వాత వాళ్ళ ఆలోచన విధానం మీరు దాదాపు 80-90% మంది క్యాడర్ షిఫ్ట్ అవుతున్నారు. అది వైసీపీ కావచ్చు, వైసీపీ నుంచి టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక నాయకత్వం లేదు. ఎప్పుడైనా ఏ పార్టీ అయినా సరే ఒక సెట్ లీడర్షిప్ వీక్ అయినప్పుడు ఆ పార్టీ బలహీన పడుతుంది, అది సహజం. కాంగ్రెస్ బలహీన పడడానికి కారణం రాహుల్ గాంధీ బలహీన నాయకత్వం. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కొద్ది మంది వ్యతిరేకులు రాహుల్ గాంధీకి ఆయన ఇంట్లో పడుకున్న కొన్ని సీట్లు వచ్చాయి, కొన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ కాడ నిలిపోలేకపోతున్నారు. పైగా వాళ్ళందరూ చాలా మంది కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ కేసుల నుంచి కాపాడాలని కోరుకునే వాళ్ళు కొద్ది మంది అధికార పార్టీ గుండె తెలుగుదేశం పార్టీ వైపు, బీజేపీ పార్టీ చూడడం అనేది సహజంగా. చెప్పండి. అయితే మేము దానికి సంబంధించి అనేక రకాలుగా మేము గేట్లు వేస్తున్నాం. గేట్లు దారిలో తెరవలేదు, చాలా మంది వచ్చేవాళ్ళు. మేము దీని మీద నిన్న శివప్రకాష్ జీ గారు వచ్చి క్వాలిటీ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. మేము నిబద్ధతతో పనిచేసి ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని మేము ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ క్రమంలో కొద్దిమంది రావచ్చు, నాకు రావచ్చు, మనం ఏం చేయలేము. పార్టీ సిస్టమ్ ఉంటుందంటే పార్టీ ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత మా పార్టీ అధ్యక్షురాలు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉండాలి. అదేవిధంగా జాతీయ అధ్యక్షులు నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉండాలి. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు వచ్చినా సమర్థులు వచ్చినట్టే లెక్క, దానికి రెండో మాట ఉండదు కదా. నేనైతే మీరు చెప్పిన దాని మీద దాని మీద డిఫర్ అవుతా. ఏంటంటే చెప్పండి, కేవలం వ్యాపార బంధం ఉన్న వాళ్లే వస్తారు అని చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి రాజకీయాల్లో ఉంటారు, ఉండొద్దని చెప్పడానికి మన రాజ్యాంగ పరంగా చెప్పట్లేదు సార్, వాళ్ళే వస్తున్నారంటారు. వ్యాపార అవసరాల కోసం మాత్రమే వస్తారని చెప్పలేము. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే అనుకున్న వాళ్ళు కొద్దిమంది ఇటు రావచ్చు. అదే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంతో మేము ఉండాలనుకుని ఇటు రావచ్చు. అదేవిధంగా మోడీ గారి మీద కొంత వ్యక్తిగత అభిమానం ఉన్న వాళ్ళు ఇటు రావచ్చు. అయితే ఫ్యాక్టర్ ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కాదు సార్, మోడీ గారి మీద నేను అంటుంది అది ఆ పార్టీ అని కాదు. మోడీ గారి మీద అభిమానమైన ఇప్పుడే ఎందుకు కలుగుతుంది, లేకపోతే చంద్రబాబు గారి మీద అభిమానమైన ఇప్పుడే ఎందుకు కలుగుతుంది, లేకపోతే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అభిమానం సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఎలా కలుగుతుంది? అభిమానం కంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి లెగసీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది.
తర్వాత ఆయన నిలబెట్టుకోవడం ఆయన వైఫల్యం చెందాడు. ఓకే. నాకు తెలిసి వైసీపీ శ్రేణుల వైఫల్యం కాదు ఇది. మళ్ళీ ఆయనలో మార్పు రాదు, ఇక ఆయన ఎంతే అనుకున్న తర్వాత కేజ్రెడ్డి లాంటి వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు మీరు విన్నారు. ఓకే. ఈ రోజు శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆయన కూడా షిఫ్ట్ అవుతారంటున్నారు. ఓకే. వైవి సుబ్బారెడ్డి ఒకరిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు సదరన్ రామకృష్ణ వాళ్ళు ఆయన నిలబడతారు. ఓకే. వాళ్ళ అవసరాలు లేకపోతే వ్యాపారపరమైన అనుబంధము కారణాలు ఏమైనా కావచ్చు. ఓకే. ఓకే. బేసిక్ ఏంటంటే పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది. నా ఎస్సీలు నా బీసీలు అన్న జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఓకే. ఈ రోజు బీసీ కార్డు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఆయనకి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు బయటకు రావడం ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఓకే. ఆ ఫీల్ అవడం వల్ల ఈ రోజు ఆ షిఫ్టింగ్ జరుగుతా ఉంది. రైట్. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరి నాయకత్వం కూడా శాశ్వతం కాకపోవచ్చు. ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యవంతంతో డైనమిక్ గా ముందుకెళ్తారు. అంటే 39 ఓటు బ్యాంక్ అనేది ఇదేం పర్మనెంట్ ఫిగర్ కాదు. అది మారచ్చు. ఏది ఎవరికి పర్మనెంట్ కాదు. 10%, 10% పడిపోయి అయితే ప్రజలకు సంబంధించిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే రాజకీయం. ఓకే. రైట్ సార్. నిలబెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత వైఫల్యం చెందారనేది అర్థమవుతుంది. ఓకే. రైట్. మళ్ళీ వస్తాను విల్సన్ గారి దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు, చాలా కాలంగా రాజకీయాలు దగ్గర నుంచి చూస్తా ఉన్నారు మీరు. ఇక్కడ పార్టీలు ఏమన్నది వేరే చర్చ, కానీ ఈ పార్టీలు మారటంలో నాయకులు చెప్పేటువంటి వెర్షన్స్, లేదంటే టీవీల్లో మనలాంటి వ్యాఖ్యాతలు చెప్పేటువంటి వెర్షన్సే చూస్తానికి కొంత వింతగా. కృష్ణాంజనేయులు గారు, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చినప్పుడు బంగారు తెలంగాణ కోసం కాంగ్రెస్ నుంచి లేదా తెలుగుదేశం నుంచి వలస వెళ్ళారు. ఇవాళ కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన కోసం బీఆర్ఎస్ నుంచి వలస వస్తూ ఉన్నారు. ఏపీలో అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు సరే ఏదో విజన్ కోసం వైసీపీ నుంచి వెళ్ళారు, లేదా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో రాజీన రాజ్యం కోసం దేనికోసం వెళ్ళారు. ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్తారు. ఇది అసలు రాజకీయ పార్టీల ఉనికిని, అంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు వీటిని తట్టుకోగలుగుతాయా భవిష్యత్తులో? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు. ఎమ్మెల్యే ఎలక్షన్ అయితే రాజీనామా పెద్ద సమస్య. మళ్ళీ రాజీనామా చేస్తే గెలుస్తామా లేదా? రాజ్యసభ కాబట్టి ఈ 9 మంది 8 మంది వెళ్తే వీళ్ళతోటే రాజీనామాలు చేయించి ఆల్రెడీ మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళంతా ఆయా పార్టీల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులుగా మారుతారు, లేదా బీజేపీ రాజ్యసభ సభ్యులుగా మారుతారు. వ్యూహాత్మకంగా దీన్ని ఒక అడుగ్గా పార్టీలు భావిస్తుండొచ్చు, కానీ ప్రజల్లో రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? లేకపోతే ఇప్పుడే విల్సన్ గారు లేకపోతే రఫీ గారు చెప్పినట్టు ఈ 8 మంది 9 మంది వెళ్ళిపోతే వైసీపీ క్యాడర్ మొత్తం స్ట్రక్చర్ అంతా పడిపోయి ఓట్ బ్యాంకు చెల్లాచెదురైపోయే పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలకి ఆయన పోటీ నామమాత్రం వద్దా? ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీనివాసరావు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఇద్దరు కూడా బహుశా ఇద్దరు తెలుగుదేశం పార్టీలోనే చేస్తారు. అవును. లేదా మస్తాన్ రావు గారు ఇద్దరు ఒకటే కదా. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మోపీదేవి వెంకటరమణ, ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేదానికి అవుతాయి. అయితే ఇంకా నాకు తెలిసి ఇప్పుడు 11 మందిలో ఒకళ్ళు వ్యాపారవేత్త పరమణత్వనే తప్ప మిగతా 10 మందికి సంబంధించినటువంటి విషయంలో కూడా మొత్తం మిగతా 8 మంది దాదాపుగా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెడతారు అనేటువంటిదే సమాచారం. వాళ్ళలో వైవి సుబ్బారెడ్డి మరి ఆయన మాట్లాడా లేదా, లేకపోతే నిరంజన్ రెడ్డి ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి అడ్వకేట్, అది కూడా విజయసాయి రెడ్డి గారు ఉన్నట్టున్నారు. విజయసాయి రెడ్డి విషయంలో ఒకటండి, విజయసాయి రెడ్డి ఆల్రెడీ అసలు మొత్తం టీం కెప్టెన్ మారటానికి కెప్టెన్ ఆయన అనేటువంటిది అది బహిరంగ రహస్యం. వస్తుంది చెప్పాలండి, ఆయన మాట్లాడలేదనే అనుమానం లేదు. బీజేపీ ఆయన ద్వారాగానే మొత్తం మంత్రాలు జరుపుతుందని. కాబట్టి అందరూ వెళ్ళిపోతారు ఒకళ్ళిద్దరు తప్ప, ఎవరు ఒకళ్ళిద్దరు మిగులుతారో లేదో కూడా తెలియదు. అయితే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ఒక జనరల్ క్వశ్చన్ మీరు ఒకటి రైట్ చేశారు. ఒకటి మాత్రం నేను చెప్పగలనంటే, మారుతున్నటువంటి రాజకీయాలు డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు, కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బులు ఉన్నటువంటి వాళ్లే రాజకీయాలు చేసేటువంటి విధంగా వ్యాపారవేత్తలు, విల్సన్ గారు చెప్పినట్టుగా ఏ వ్యాపారవేత్తలు రాజకీయాలకు రాకూడదు అంటే రావచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ వ్యాపారం ఇప్పుడు ఆ వ్యాపారవేత్తలు వ్యాపారంలో ఎలాగైతే లాభాలను చూస్తారో ఇప్పుడు రాజకీయాల్లో కూడా లాభాలు చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. 5 ఏళ్ల పాటు మనం ఖాళీగా ఉండటం దేనికి? పవర్ దగ్గరగా ఉన్నానుకో, అధికారం దగ్గర ఉన్నానుకో, దీన్ని కూడా వ్యాపారంలో లాభసాటిగా మార్చుకోవచ్చు కదా అనేటువంటి ధోరణి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఒక పార్టీలోంచి ఇంకొక పార్టీ, పవర్ పార్టీలోంచి పవర్ ఉన్న పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇది మెయిన్ ఒకటి. రెండోది ఏంటి అంటే, విల్సన్ గారు చాలా నిజాయితీగా ఒక అంశాన్ని అంగీకరించారు. ఆయన జనరలైజ్ చేసి చెప్పారు, మంచి విషయం కూడా. ఒకటి ఏంటంటే కేసులు ఉన్నటువంటి వాళ్ళు కేసుల గురించి వెళ్తున్నారు అని.
వెళ్ళొచ్చు, అది కూడా ఒక అంశం అనేటువంటి దాని మీద. కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళొస్తారు, పవర్ దగ్గరికి వెళ్తారు అనుకో, సపోజ్ బీజేపీ దగ్గరకు అక్కడ వెళ్తారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం దగ్గరికి వెళ్తారు, లేదా జనసేన పవర్ దగ్గరికి వెళ్తే కేసులు ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఆల్రెడీ రాజకీయ నాయకులకు వచ్చేసింది. పవర్ లో ఉంటే ఏమి ఇబ్బందులు ఉండవు, సమస్యలు ఉండవు, కేసులకు సంబంధించినటువంటి పెద్ద ఇబ్బందులు ఉండవు. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద నాయకత్వం ఇదైపోయింది అది అని. ఇప్పుడు ఇదే అంశాన్ని గన తెలుగుదేశం నుంచి పోయినప్పుడు తెలుగుదేశం మీద నాయకత్వం, చంద్రబాబు నాయుడు మీద నాయకత్వం పోయింది, నమ్మకం పోయిందని అన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు బీజేపీలోకి పోయారు. ఇప్పుడు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తున్నారు. ఇక్కడ కామన్ గా కనపడేటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటే బీజేపీ జాతీయ స్థాయి రాజకీయాల్లో, అలాగని ప్రాంతీయ పార్టీలను కూడా మింగేసే ప్రయత్నం అనేటువంటిది కూడా అనుకోవటం తప్పండి. వాళ్ళు పవర్ కి దగ్గరగా ఉన్నారు కాబట్టి, మా దగ్గర పవర్ ఉంది, మీకేమైనా కావాలంటే రండి మా దగ్గరికి, మేము మీకు కావాల్సినటువంటి సాత్వన కల్పిస్తాము. ఆలోచిస్తున్నాం రానియమేమో అన్నట్టుగా చెప్తున్నారు. అది నిజమేనంటే ఒక ముక్తాయింపు ఇచ్చారు కదా, ఒక ముక్తాయింపు కూడా ఇచ్చారు కదా. విల్సన్ గారు ఏమి ఇచ్చారు, మా పార్టీ అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మేమందరం అన్ని నోరు మూసుకొని మెలకుండా మళ్ళీ చెప్పిందని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. ఆయన చాలా తెలివైనోడు అండి, అందుకనే ఆయన డోర్ క్లోజ్ చేసుకోడు. అందుకనే మా పార్టీ వాళ్ళు డోర్ క్లోజ్ చేశారని వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఓకే అన్నారు. నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలిసినటువంటి ముఖ్యమంత్రి. ఇది బహిరంగ రహస్యం. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు వ్యవహారం, మీరు జాతీయ పార్టీల వ్యవహారానికి వచ్చేసరికల్లా ప్రాంతీయ పార్టీలు ఒకవేళ ఆ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అందరూ పోయినా, ఎంపీలందరూ పోయినా, రాజ్యసభ సభ్యులు పోయినా ఆ పార్టీ పోయిద్ది, మనుగడ కోల్పోయిద్ది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఈ పరిణామాలని, తెలంగాణలో పరిణామాలను మీరు వివరించారు, ఆంధ్రప్రదేశ్ పరిణామాలు కూడా మన ముందే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీని అసలు పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు కదా, దానికి బీజేపీ కూడా సహకరించింది కదా, అప్పుడు విశ్వ ప్రయత్నం కూడా చేసింది కదా. అంత చేసినా మరి ఏం చేయలేకపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది కదా, పవన్ కళ్యాణ్ రూపంలోనో మళ్ళీ బీజేపీ వాళ్ళు సహకారం ఇచ్చారు కదా. ఒకటి మీరు మళ్ళీ చెప్తారు. ఇంకొకటి కీలకమైనటువంటి అంశం, ఒక్క పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ అసలు వీళ్ళందరూ ఎందుకు పార్టీలు మారుతున్నారు, పార్టీలు మారే వెనక ఈ వ్యవహారం అధినాయకత్వానికి తెలియదా, అధినాయకత్వానికి చేతకాక పార్టీలోంచి వెళ్ళిపోతున్నారా? ఇది రెండిట్లో చాలా కీలకమైన. నో అండి, నేను అది తప్పు అని అనుకుంటున్నాను. అధినాయకత్వము కావాలని ఇదో రకమైనటువంటి వ్యూహాత్మక రాజకీయాన్ని ఇలా కూడా నడుపుతున్నారేమో అనేటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకు ఈ మాట ఉందా, నేను తెలుగుదేశం పార్టీని చూసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అనుమానాన్ని నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళి మొన్న బీజేపీతో ఉండేటువంటి నేపథ్యంలో 2024 ఎన్నికలకి తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు విషయంలో వాళ్ళ పాత్ర ఎందుకు ఉండకూడదు, అదే విధంగా ఎందుకు ఉండకూడదు, అదే విధంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళు బీజేపీలో ఉండి ఈ పార్టీని కాపాడేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేసి ఉండకూడదు, ఇది ఒక అంశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యూహాత్మకంగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కేసుల్లోనే కదా మోపిదేవి వెంకటరామ, జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి కేసుల్లోనే కదా విజయసాయి రెడ్డి ఉంది. అంటే కేసులు కింద లాజికల్ కంక్లూషన్ కి వస్తే ఈ పార్టీలోంచి వెళ్ళిన వాళ్లే కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది. కాబట్టి తనతో ఉన్నటువంటి సహచరులైనటువంటి ఆ సహనిందితులు బీజేపీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు కాపాడబడ్డారనుకోండి, జగన్మోహన్ రెడ్డి కూడా ఎంతో కొంత కాపాడబడ్డాడు కదా. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. కాదు, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకొని కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వైట్ పేపర్లని ఇవన్నీ తీస్తున్నారు. మరి దీంట్లో కాపాడేటువంటి నాదుడు కావాలి, అది మరి ఎవరు, నరేంద్ర మోడీ, అమిత్ షానే. కాబట్టి ఆడకెళ్ళి చంద్రబాబు నాయుడు వెళ్ళి అరెస్ట్ చేయడానికి మాకు అపాయింట్మెంట్ కావాలి, జగన్మోహన్ రెడ్డిని మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఐపీఎస్ అరెస్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అరెస్ట్ చేయకుండా ఉండడానికి ఏం కావాలి? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను తీసుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి దాంతో కొత్తగా వీళ్ళందరూ అప్పు చెబుతాడు కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇది బోనస్. కాబట్టి ఇలాంటి వ్యూహం కూడా
ఉండి ఉండొచ్చు. ఓకే, ఓకే. కాబట్టి ఇదొక రాజకీయంలో భాగంగా కూడా మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నా యొక్క అభిప్రాయం. ఒక్కసారి నారాయణమూర్తి గారు, ఇక్కడ 2 అంశాలు. ఈ మధ్య కాలంలో మనం వింటుంది నాయకులు పార్టీ మారే విషయంలో అసలు నాయకుడి కంటే ముందు అక్కడ ఉన్న క్యాడరు నువ్వు అర్జెంటుగా అధికార పార్టీలోకి వెళ్ళిపో లేకపోతే మనకు పనులు కావు అని చెప్పి చెప్తున్నారు. క్యాడర్ అసలు ఒక్క క్షణం కూడా ప్రతిపక్షంలో ఉంటారు, క్యాడర్ ఒప్పుకోవట్లేదన్న మాట కూడా వింటా ఉన్నాం. అంటే రాజకీయాలు అలా అయిపోయినాయి, సిద్ధాంతం ఈ పిచ్చి కూడా ఎవరికి లేదు, ప్రజలకి లేదని అంటా ఉన్నాం, క్యాడర్కి లేదు. లేడని కొద్ది గొప్ప మళ్ళీ అక్కడ నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచిస్తే క్యాడర్ ఊరుకోవట్లేదని. ఇప్పుడు బహుశా అగ్రనాయకత్వం కృష్ణాదేవి గారి వెర్షన్లో ఏంటంటే, సరే అది నిజమా కాదా మీరు అంగీకరించు. గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళినప్పుడు ఇదే అనుకున్నాం, తెలుగుదేశం బి టీం వెళ్ళి బీజేపీలో జరిగిందని ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వీళ్ళంతా, వీళ్ళు వెళ్తే ఒకవేళ అయోధ్య రామరెడ్డి గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయి ఉన్న వ్యక్తులు. మరి దీన్ని నిజంగా ఒక వ్యూహంలో భాగంగా పంపుతున్నారు, మీరే పంపుతున్నారు అనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు గురించి మన అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్ లో ఏదైనా పార్టీతో వెళ్ళుంటే చాలా మంది అనుకునేది వెళ్ళుంటే ఎంత డ్యామేజ్ ఉండేది కాదు, జాతీయ పార్టీ వెళ్ళుంటే అని చాలా మంది అన్నారు. ఆయన ముందే మీరు వెళ్ళండి ఏదో పార్టీతో కలవండి. బీజేపీ వాళ్ళు కూడా ఎంతో ఆయన వెనకాల పడ్డారు. లాస్ట్ మినిట్ వరకు తెలుగుదేశం పార్టీతో కలవకపోవడం కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అవకాశం ఇస్తారేమో ఎదురు చూపులు. అదే కాంగ్రెస్ కూడా, కాంగ్రెస్ అయితే మా అద్భుతంగా నెత్తి మీద పెట్టి పూజించడానికి చూసిన పరిస్థితులు ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తోసిపుచ్చారు. నేను ప్రజలు నమ్ముకుంటాను, పార్టీలు నమ్ముకోను, అదే విధంగా ఎవరో ఉంటే వాళ్ళ ద్వారానే పార్టీ నిలబడుతుందని కూడా నేను నమ్మను, నేను జనాన్ని నమ్ముకుంటాను, అదేవిధంగా కార్యకర్తలు నమ్ముకుంటాను అనేటటువంటి సిద్ధాంతాన్ని ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తానే ఉన్నారు. అదే కాదు నారాయణమూర్తి గారు, మీరు ఒక వెర్షన్ నారాయణమూర్తి గారు చాలా మంది నారాయణమూర్తి గారు మీరు అంగీకరించకపోయినా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం చెప్పేది, చంద్రబాబు గారు సరే మనం చెప్పింది చేసినా చేయకపోయినా ఓపిక్గా వింటారు, 10 నిమిషాల్లో తీసుకోవాల్సిన నిర్ణయం 100 మంది మాట్లాడి 3 రోజులుగా అయినా సరే నిర్ణయం తీసుకుంటారు, కనీసం మన మాట చెల్లుబాటు కాకపోయినా విన్నాడన్న తృప్తన్న కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అసలు దానికి ఛాన్సే లేదు. తనకి నచ్చని మాట చెబితే అన్నా దీని గురించి ఇంకోసారి మాట్లాడొద్దని ముఖానే చెప్తారని అందరూ చాలా మంది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుంటారు. ఈ ధోరణి ఏమన్నా నష్టం చేస్తుందా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఇది కాదు ఇది సరిగా లేదు ఇలా అయితే బాగుంటుందని చెప్తే మోస్ట్ వెల్కమ్ చేస్తారు ఆయన. అయితే అసందర్భంగా ఏది పడితే అది మాట్లాడడానికి టైం ఇవ్వరు. కానీ అసందర్భంగా నిజంగా ఇది మాట్లాడగల లేదని పార్టీ ఓకే అనేటువంటి విషయం ఆయన చెప్తే డెఫినెట్ గా వెల్కమ్ ఓకే ఓకే చేస్తాడు. నేను నాకు అర్థం చేశాను చాలా సార్లు రైట్ అదే సందర్భాల్లో. సో టైం తక్కువ ఉంది నారాయణమూర్తి గారు, చెప్పండి టైం తక్కువ ఉంది. ఇంకా రాజ్యసభ సభ్యులు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళని ఏదో మంచి చేసుకొని కాపాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా నారాయణమూర్తి గారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎక్కడికి పోరు. ఇవాళ ఎవరైనా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఎలా అంటే ఆయన బతిమాలి బామాలి చేసే కార్యక్రమం, బలవంత కాపురం చేసే కార్యక్రమం చేయలేఆయన. ఎందుకంటే వీళ్ళందరినీ నమ్ముకుని రాజకీయం చేయట్లా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకుని రాజకీయం చేస్తా ఉన్నారు, కార్యకర్తలు నమ్ముకుని రాజకీయం చేస్తా ఉన్నారు. అంటే లీడర్ అనేవాడు ఎక్కేసుకోవాల్సిన పని లేదా? కాదు నారాయణమూర్తి గారు, మీ పార్టీ కోసం వేరే పార్టీ చేస్తానండి. అదే నేను అంటున్నా, నేను ప్రజలకి మంచి చేస్తానన్న లీడర్లను తప్పనిసరిగా గౌరవిస్తారు. వీళ్ళంతా మంచి పనిచేస్తున్నారు కాబట్టి నేను అదే చెప్తా ఉన్నా. ప్రజల గురించి ఆలోచిస్తాను, నా స్వభావం గురించి ఆలోచించను, నా డబ్బుల గురించి ఆలోచించను, నా ప్రజల గురించి ఆలోచించను, నా ప్రజలు నా కేసులో లేదంటే నా డబ్బులో నా కాంట్రాక్టర్ లో వీటి గురించి ఆలోచించేవాడి గురించి జగన్మోహన్ గారు ఆలోచించరు. ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు నాయకుడు అంటే నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు. రైట్ ఓకే. అందుకే కదా ఎదువాళ్ళ వరకు మోపిదేవి వెంకటరమణని ఇంత గొప్ప స్థాయిలో కూర్చోబెట్టి ఆయన గౌరవించి ఆయనకి ఓడిపోయినా కూడా
ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఎందుకే మోపిదేవి గారు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఆన్సర్ చెప్పాలి కాదు. మోపిదేవి గారి గురించి మీరు అద్భుతంగా అదేనేమన్నా ప్రజలను ప్రజలను చూసుకుంటాడని చెప్పేసి ఆయన పదవులు ఇస్తే ప్రజలు కాదు నాకు పవర్ తగిలిపోతానంటే ఆయన చెప్పిన మాట ఒకటే కాదు సార్. మోపిదేవి గారు చెప్తున్న మాట ఒకటే, నాకు రాజ్యసభ వద్దు బొర్రో, నేను నా నియోజకవర్గానికే కన్ఫైన్ అవుతాను, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి చాలంటే బలవంతంగా నా నియోజకవర్గానికి దూరం చేశారు, రాజ్యసభ పంపించారని మొత్తుకుంటా ఉన్నారు. మరి అలాగే ఇన్ఛార్జ్ లో ఉంచారు కదా, ఆయనే ఇన్ఛార్జ్ గా పెట్టారు. మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఆయనే ఉన్నారే, ఆయన్నే పెట్టారు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా. ఈ తప్పుడు మాటలు. అదే విధంగా అప్పుడు కాదు అంటే అప్పుడు చెప్పాల్సింది కదా, సార్ ఇది వద్దు నాకు, ఇంకోటి బండి ఎమ్మెల్సీ బండి ఇంకోటి ఎందుకు అడగలేదు? అదే కాదు కదా, ఇవాళ పోతున్నాం కాబట్టి ఏదో చెప్పేస్తానంటే కాదు కదా అంటాను నేను. ఇవాళ అవకాశాన్ని బట్టి మాట్లాడి లేదా అధికారం ఉన్న పార్టీలో శ్రీనివాసరావు గారు ఒక ప్రశ్నకు అనుమతి ఉండే రఫీ గారు మాట్లాడబోయేది ఒక్కటే ప్రశ్న. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే మేము ఖచ్చితంగా నీతి నిజాయితీగా ఉన్నాం, ఎవరైనా రాజీనామా చేయాలి వాళ్ళ పార్టీకి, వాళ్ళ యొక్క ఏదైతే హోదా ఉందో అంటే మంత్రి పదవులకు కూడా రాజీనామా చేస్తేనే తీసుకుంటా ఆలోచిస్తాం, మా వాళ్ళకి ఇష్టమైతేనని చెప్పాడు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం కదా. రాజ్యసభ వాళ్ళు రాజీనామా చేయాల్సిందే, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాల్సిందే. ఓకే, ఎందుకు మళ్ళీ ఎన్నిక జరిగితే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు అవుతారు. ఇది ఒక మరి ఇప్పుడే జరుగుతున్నటువంటి పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో అన్ని కార్పొరేషన్లో మొత్తం అంతా వైసీపీ వాళ్ళు గెలిచారు కదా, ఒకటే తప్ప వాళ్ళందరూ రాజీనామాలు చేసి వస్తున్నారు. వాళ్ళని మాత్రం ఎక్కడ మీరు పార్టీకి రాజీనామా చేయమంటున్నారు తప్ప వాళ్ళ హోదాకి పదవికి రాజీనామా చేయమన్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రఫీ గారు ఆ ప్రశ్నకి నారాయణమూర్తి గారు టైం తక్కువ ఉంది. నారాయణమూర్తి గారు కైండ్ అందరూ ఇదే రాజకీయం చేశారు సార్, ఇది ఆన్సర్ లేదు. కానీ రఫీ గారు ఇక్కడ ఒక ప్రశ్న, తెలుగుదేశం నుంచి గతంలో 4 రాజ్యసభ సభ్యులు ఇలాగే బీజేపీకి వెళ్ళారు. నిజంగానే చాలా క్రియాశీలకంగా అక్కడ పనిచేశారు. ఒక రకంగా పొత్తు కుదరటానికి బహుశా కొంత బ్రిడ్జ్ లాగా కూడా వాళ్ళు పనిచేసి ఉండొచ్చు. మొదటి నుంచి చంద్రబాబు గారితో చాలా లాయల్గా తెలుగుదేశం పునాదులుగా పనిచేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ గారి హయాం కాకపోయినా చంద్రబాబు గారి హయాంలో. ఇవాళ అలాగే ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా రఫీ గారు, ఇవాళ వైసీపీ నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి కిట్ అండ్ కిన్ అంటారు కదా, ఆయన సొంత మనుషులుగా ముద్రపడ్డ వాళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప. ఇప్పుడు బేదామస్తాన్ గారు ఇలాంటి వాళ్ళంటే సరే మధ్యలో వచ్చారు, కానీ మిగతా వాళ్ళంతా ఆయనతో సేల్ అయ్యి కేసులు కానీ మరొకటి కానీ అంతా చేసిన వాళ్ళు. వ్యూహాత్మకంగా ఏమన్నా బీజేపీలోకి, ఎందుకంటే అందరూ తెలుగుదేశం కాకుండా కొంతమంది బీజేపీలోకి వెళ్ళటంలో, ముఖ్యమైన వాళ్ళు బీజేపీలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు బీజేపీకి వెళ్ళటంలో ఏదైనా వ్యూహం ఉండొచ్చా? ఓకే, నేను కృష్ణాంజలి గారు అడిగిన ఒక మాటలో చెప్తా. చెప్పండి. ఏలూరులో 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 40 మంది చేరారు. ఇంకా మర్జింగ్ అంతే, మర్జింగ్ అయిపోయింది. ఏ ఊరికి ఆ ఊరు మెర్జ్ అయిపోతున్నారు. కర్నూలులో అయ్యారు, అయ్యారు. అవసరం లేదు. రఫీ గారు రెండో ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. చెప్తా. ఇప్పుడు అమరావతి బిల్లు శాసన మండలికి వచ్చిందండి, అది సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. వెళ్తే ఈయన ఇమ్మీడియట్ గా 1 గంటలో శాసన మండలి రద్దు చేసేయాలని చెప్పి తీర్మానం చేశారు. దాంతో ఏం చేశాడు, అవుతుందో అవదో తెలియకుండానే ఆ మంత్రులుగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణను, సుభాష్ చంద్రబోస్ ని రాజీనామాలు చేయించేశాడు. అది నిజంగా అది రద్దు అయిపోతున్నట్టు రాష్ట్రానికి పంపించాడు. ఆ తర్వాత ఏమైంది, అది రద్దు అవ్వలేదు, మళ్ళీ ఈయన దీన్ని విత్డ్రా చేసుకున్నాడు. అంటే అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఏ నిర్ణయం చేస్తాడు. సరే సార్, నా ప్రశ్న సూటిగా నారాయణమూర్తి గారు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళబోతున్న రాజ్యసభ సభ్యులు వెనకాల ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉండే అవకాశం ఉందా? ఏమండి, ఈ 11 మంది రాజ్యసభ సభ్యులు 5 సంవత్సరాల పాటు ఏమి ఉండరు.
అదే 2 ఏళ్ళు ఒక సంవత్సరంలో రిటైర్డ్ అయ్యే వాళ్ళు 2 ఉన్నారు, 2 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, తర్వాత 4 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యే శాశ్వతమైన రాజ్యసభ సభ్యులేమి కాదు, ఉండేది 6 ఏళ్ళండి. 6 ఏళ్ళు. అందులో అందరికి కూడా ఒక టర్మ్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశంలో చేర్చుకుంటున్న వాళ్ళకి హామీ ఇచ్చారా స్పష్టంగా మళ్ళా రేపు వాళ్ళే రాజ్యసభ సభ్యులని? ఏమండి, మా పార్టీలోకి 2 ఎమ్మెల్సీలు వచ్చారు, ఇక్బాల్ ఒకతను, తర్వాత కడప నుంచి రామచంద్ర గారు వచ్చాడు. ఇక్బాల్ ప్లేస్ మళ్ళీ ఇక్బాల్కి ఇవ్వలేదు, ఇవ్వలా. ఇప్పుడు రేపు వీళ్ళిద్దరు రాజీనామా చేశారు, వాళ్ళిద్దరికి ఇస్తామని గ్యారంటీ ఏం లేదు. మేము అలాంటి గ్యారంటీ నేను చెప్పట్లా, భవిష్యత్తులో చూస్తాం. మా పార్టీలో కావాలనుకుంటున్నారు, ఎస్ రండి రాజీనామా చేసి రమ్మని చెప్తున్నాం, వచ్చిన తర్వాత భవిష్యత్తులో చూస్తాం. అంతేగాని అక్కడ రాజీనామా చేయటం, మళ్ళీ కూటమి తరఫున నుంచోటం, గెలవటం ఆ పద్ధతి లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తాం. కాబట్టి ఇవాళ బీజేపీ అన్కండిషనల్ గా కాదు సార్, ఎవరు వస్తున్నా అన్కండిషనల్ గా వికసిత ఆంధ్రానో లేకపోతే చంద్రన్న రాజ్యమో చూసి రావాలనుకుంటున్నట్టే అనుకోవాలి, అంతేనా? అలా అయితేనే రావాలి. మాకు ఇప్పుడు అంటే ఇప్పుడు రాజ్యసభలో మాకేమి ఎవరు లేకపోతే మాకేమి నష్టం లేదు, బీజేపీకి నష్టం కదా సమస్య. బీజేపీ కూడా ఎన్డీఏ మెజార్టీ వచ్చేసింది నిన్న 12 సీట్లతో. కావాలంటే చూడండి, బీజేపీ కూడా మెజార్టీ వచ్చేసింది. ఈ వైసీపీ 11 మందితోనే బీజేపీకి అక్కడ ఏమి అవసరం, అది గతంలో ఉంది, ఇప్పుడు బీజేపీ వచ్చేసింది. కృష్ణాంజనేయులు గారు లాస్ట్ చిన్న మాట చెప్పండి. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి జరుగుతా ఉంది, శరవేగంగా ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి, దాన్ని ఆకర్షించి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే, రైట్ సార్. విల్సన్ గారు, బీజేపీలో కూడా 3-4 వస్తారు. నారాయణమూర్తి గారు టైం తక్కువ ఉంది, చెప్పండి. వీళ్ళకి తిరిగి రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందా విల్సన్ గారు? అలాగే అసలు మీకు ఈ డిబేట్ లో ఒకే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఏదైనా కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు దింపుడు గారు ఆల్సి ఉంటే ఉండొచ్చు, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు మళ్ళీ జగన్ వస్తాయని నమ్ముతున్నారంటే అవకాశం లేదు. అది ఇప్పుడు అది ఆకాశము భూమి ఉన్నంత నిజం, వాస్తవం. కారణం జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్, దాని కారణం ఆ విషయం కృష్ణాంజనేయులు గారు తెలుసు. విల్సన్ గారు టైం అయిపోయింది. కృష్ణాంజనేయులు గారు ఒక్క విషయం చెప్పండి. చాలా కాలంగా కృష్ణాంజనేయులు గారు విల్సన్ గారు టైం అయిపోయింది. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి యొక్క ధైర్యం ముఖ్యమంత్రి ఒక మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏమన్నా, ఎందుకంటే చాలా మంది ఈ మాట రిపీటెడ్ గా మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఇన్పుట్స్ తీసుకోరు, కాస్త యాక్సెప్టెన్స్ ఇవి ఉండవని. ఇది కూడా ఏదైనా కారణం ఉండొచ్చు. సరే, నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వెళ్తే వెళ్ళొచ్చు, కానీ బట్ ఇక్కడ ఎక్కడ పడతాం ఈ గొడవ అన్న ఫీలింగ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? మొత్తంగా ఏపీలో రాజకీయాలు కొత్త రూపు తీసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యులు పెద్ద ఎత్తున వైసీపీకి రాజీనామా చేసి, అలాగే రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి వేరు పార్టీలకు వెళ్తారు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారులు ఉన్న పార్టీలతో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. వాళ్ళిద్దరు ఆల్రెడీ రాజీనామా చేశారు. అయితే ఇది రాజకీయం అధికారం చుట్టూ తిరుగుతున్నది, వ్యక్తులు అధికారం చుట్టూ తిరుగుతున్నారు దాన్ని నిదర్శనం, లేదంటే నాయకుల మీద విశ్వాసం లేకపోవటం, నాయకుల వ్యక్తిత్వం మీద ఇమడ లేకపోవటం కారణం అవుతుందన్నది ప్రజలే అర్థం చేసుకోవాలి. చర్చలో పాల్గొన్న రఫీ గారికి, నారాయణమూర్తి గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.